ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో బంగారం, ఉన్నావా? నిన్ను నిజంగా ప్రేమించాను చిత్ర. నన్ను ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. నీ భార్యని మోసం చేసి నన్ను ప్రేమించి తప్పు చేసిన నువ్వు నిజాయితీ గురించి మాట్లాడితే అస్సలు బాలేదు. గుడ్ బై కదా. 50 lakhs తీసుకొని అర్జెంటుగా నా ఫ్లాట్ కొచ్చాయి. 50 lakhs 50 లక్షల? 50 లక్షలే. గంటలో నా ముందుండకపోతే నువ్వుంటావులే, నాకు తెలుసు. బాయ్. చిత్ర చిత్ర ఇంట్లో ఎవరిని అంత డబ్బడిగినా అనుమానం వస్తుంది. విషయం బయటకు వస్తే కాచి బ్రతకదు. ఛ! మీరెప్పుడు వచ్చారు? మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అన్నయ్య. ఏం చేస్తున్నావు బావా? ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను. చేసిందెవరు? చెప్పండి అన్నయ్య, ఫోన్ చేసిందెవరు? అయినా బయటికొచ్చి మరి ఎందుకు మాట్లాడుతున్నారు? ఫోన్లో చాలా కంగారు పడుతూ మాట్లాడినట్టు అనిపించింది బావా. ఇంతకీ ఫోన్ చేసింది ఎవరు? మీరు నా మాటలు వినలేదా? లేదు, నువ్వు ఫోన్ పెట్టేసే ముందు వచ్చామంతే. అమ్మయ్యా, ఎవరో రాంగ్ నెంబర్ చెప్తుంటే వినకుండా ఉంటే తిడుతున్నానంతే. కాచి, నువ్వు పద దా. అంతే మాత్రం కాదని గట్టిగా అనిపిస్తుంది కేదార్. బావ తడబాటు, కంగారు, కళ్ళల్లో బాధ చూస్తుంటే ఏదో జరిగిందనిపిస్తోంది దాత్రి. టైం చూసి తీగలాగి కొడితే డొంకంతా కదులుతుంది. పద. ఓకే అండి, ఇప్పుడే పంపిస్తాను. పిన్ని, యువరాజ్ ఎక్కడా? ఏదో పనుండదని బయటకు పోయిండడమ్మే. ఏ వదినా, ఏమైనా పనుందా? అవునమ్మా, ఈ 50 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయాలి. 50 లక్షల? నేను చేస్తాను మామయ్య గారు. పనంటే పైదాకా పరిగెత్తే నువ్వు పని చేస్తానని ముందడిగేస్తా ఉండావా? ఇట్లాంటి రోజు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదల్లుడో. అంటే నాకు బయట వేరే పనుందత్తయ్యా, అలాగే బ్యాంకు కూడా వెళదాం అనుకుంటున్నాను. అదేంటి బావా, ఇందాక బయటికి వెళ్దామంటే బయట మీకేం పనిలేదు రాను అని చెప్పారు. అంటే ఆ పనుందని ఇప్పుడే గుర్తొచ్చింది. ఏం పని బావా? పనంటే ఫ్రెండ్ని కలవాలి. అయినా మీరేంటి ఇన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు? నా ఇష్టం వచ్చినప్పుడు బయటికి పోతా వస్తా, అన్ని మీకు చెప్పాలా? ఏమైంది బుజ్జి? ఎక్కడికి ఎవరిని కలవడానికి వెళ్తున్నావు అని అడిగారు. అందులో ఏం తప్పుంది? దానికెందుకు అంతలా అరుస్తున్నావు? అడిగితే తప్పులేదు వదినా, అనుమానిస్తూ అడిగితేనే తప్పు. అయినా రోజుకు వాళ్ళు 100 తూర్లు బయటికి పోతా ఉంటారు. ఏ రోజైనా అడుగుండారా? ఇప్పుడు బూచిని మాత్రం ఎందుకు అడుగుతా ఉండారు? ఈ ఇంట్లో మాకెప్పుడు మర్యాద దొరికిందని పెద్దమ్మా, ఇప్పుడు ప్రత్యక్షంగా ఇవ్వడానికి. ఏంటి కాచి అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇంటి ఆడపడుచువి, నీకు మర్యాద ఎందుకుండదు? అన్నయ్య ఏదో కంగారుగా కనిపిస్తుంటే మేము అలా అడిగామంతే. ఇల్లరికం వచ్చాను కదా, అందుకే మీకు కూడా చులకనైపోయాను. ఆఫ్టర్ ఆల్ బ్యాంకుకు పోయి పని చేసుకొస్తానన్నా అవమానిస్తున్నారు, అనుమానిస్తున్నారు. ఏంటి బావా, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు?
మేము ఆ ఉద్దేశంతో అడగలేదు. నువ్వు ఫీల్ అయి ఉంటే సారీ బావా. ఆ, బో ఏంది ఇంకా గమ్మున ఉండి చూస్తూ ఉండవు? బూచికి బ్యాగ్ ఇవ్వు, బ్యాంకుకు పోతాడులే. ఇవ్వండి మావయ్య. జాగ్రత్త బూచి, 50 లక్షలు బ్యాంకుకి వెళ్ళి మేనేజర్తో ఫోన్ చేయించు. ఎవరి అకౌంట్లో వేయాలో నేను మాట్లాడతాను. సరే మావయ్య, వస్తాను మావయ్య. వస్తాను అత్తయ్య. ఏ జగదాత్రి కేదార్, మీ హద్దుల్లో మీరుండటం నేర్చుకోండి. ఇంకొకసారి మధ్యలో వచ్చి మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఇంకొకసారి మా అల్లుడిని అవమానించినా ఇట్ట చూస్తూ ఊరుకునేది లేదమ్మీ. అర్హత లేని వాళ్ళని తెచ్చి నెత్తిన పెట్టుకుంటే ఇలాగే చీప్ గా బిహేవ్ చేస్తారు. పదండతయ్య. సారీ వదినా, మా మాటల వల్ల బూచి అన్నయ్య కానీ నిషిక వాళ్ళు కానీ ఇంతలా ఫీల్ అవుతారని మేము అస్సలు అనుకోలేదు. మీరు అవమానించాలని అడగలేదని మాకు తెలుసు జగదాత్రి. వాళ్ళన్న మాటలకు మీరేం బాధపడకండి. వాళ్ళు అంతకంటే గొప్పగా మాట్లాడలేరు, ఆలోచించలేరు. బాధపడకండి. బంగారం వచ్చేసావా? నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా? అడిగిన డబ్బు తీసుకొచ్చావా? నాకు తెలుసు నువ్వు తీసుకొస్తావని. నేను నీకు ఏం అన్యాయం చేశానని నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నావు? ఎందుకు నన్ను ఇంతలా ఏడిపిస్తున్నావు? పెళ్ళై కూడా వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుంది నువ్వు. నీ భార్యకు అన్యాయం చేస్తుంది నువ్వు. మళ్ళీ నన్నంటావేంటి? నువ్వు అడిగిన డబ్బు తీసుకొచ్చా, ఇంకా నన్ను వదిలేయి. ఇవాళ నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. బంగారం, నా మీద అంతులేని ప్రేమ ఉందన్నా? ఆ అంతులేని ప్రేమ ఇంతేనా? వెళ్ళి ఇంకో 50 లక్షలు రెడీ చేసుకో. ఎప్పుడు కావాలో చెప్తా. నా దగ్గర డబ్బులు లేవు. లేవు 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 చెప్తుంటే అర్థం కావడం లేదా? నా బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను. ఇంకా నన్ను వదిలేయి. నువ్వు బంగారు గుడ్లు పెట్టే బంగారు బాతువి. అందుకే కదా నిన్ను బంగారం అని పిలుస్తున్నాను. నిన్నలా ఎలా వదిలేస్తాను? ఇంట్లో ఏదో ఒకటి చెప్పి ఇంకో 50 లక్షలు తీసుకురా. చిత్ర, నీకు మా వాళ్ళ గురించి తెలీదు. ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తారు. అన్నయ్య ఏదో తప్పు చేస్తున్నాడు అనిపిస్తుంది కదా. తను డబ్బుని ఖచ్చితంగా బ్యాంక్ లో అయితే డిపాజిట్ చేయడానికి తీసుకెళ్ళలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.